వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అద్దంకి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇక్కడ పార్టీల కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఎక్కువ. దశాబ్దాలుగా గొట్టిపాటి కరణం వర్గాల మధ్య సాగుతున్న ఈ పోరులో ప్రస్తుతం కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. వరుసగా 5 సార్లు విజయం సాధించి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న గొట్టిపాటి రవికుమార్కు ఈసారి గట్టి సవాల్ ఎదురుకాబోతుందా? పిడుగురాళ్ల నుంచి అద్దంకి గడ్డపై అడుగుపెట్టిన చింతలపూడి అశోక్ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై అద్దంకి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇక్కడ ఓటర్లు పార్టీల జెండాల కంటే వ్యక్తుల అండకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. దశాబ్దాలుగా ఈ గడ్డపై గొట్టిపాటి కరణం వర్గాల మధ్య ప్రధాన రాజకీయం నడుస్తోంది. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన కరణం బలరాం క్రమంగా ఈ నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇదే సమయంలో సీనియర్ నాయకుడు గొట్టిపాటి హనుమంతరావు వారసుడిగా గొట్టిపాటి రవికుమార్ రాజకీయ అరంగేట్రం చేశారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవడం కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. వరుసగా 5 సార్లు విజయం సాధించి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, వైసీపీ, ప్రస్తుతం టీడీపీ, ఇలా ఏ పార్టీలో ఉన్నా గొట్టిపాటి రవి ఇక్కడ తిరుగులేని నాయకుడిగా వెలుగొందారు. కానీ మారుతున్న కాలంతో పాటు అద్దంకి రాజకీయాల్లో ఇప్పుడు కొత్త గాలులు వీస్తున్నాయి. 5 సార్లు గెలిచిన రికార్డుకు ఇప్పుడు గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కోటలు ఎన్ని ఉన్నా వాటిని కూల్చే కొత్త వ్యూహం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అద్దంకి నియోజకవర్గంలో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి రంగంలోకి చింతలపూడి అశోక్ను దించారు. పిడుగురాళ్లకు చెందిన అశోక్ను అద్దంకి ఇన్ఛార్జిగా నియమించడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా అశోక్ క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. ఆపదలో ఉన్నవాడికి అండగా నిలిచిన వాడే నిజమైన నాయకుడు అన్నట్టుగా కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. నియోజకవర్గంపై రోజురోజుకు పట్టు సాధిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. వైసీపీ క్యాడర్లో ఇప్పుడు కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. అశోక్ రాకతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కార్యకర్తలు ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఒక సామాన్యుళ్ల ప్రజల మధ్య తిరుగుతూ అశోక్ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అధికారం వస్తే బాధ్యతలు పెరుగుతాయి, కానీ అద్దంకిలో పరిస్థితి మరోలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గొట్టిపాటి రవికుమార్ మంత్రి పదవి చేపట్టిన తర్వాత నియోజకవర్గానికి మునుపట్ల సమయం కేటాయించలేకపోతున్నారు. కంటికి కనిపించే దేవుడి కంటే కష్టకాలంలో వచ్చే మనిషే మిన్నా అని ఓటర్లు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పుడు మంత్రి కొడుకు పెత్తనం పెరిగిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల పాత కార్యకర్తలు, కొత్త నాయకుల మధ్య సమన్వయం దెబ్బతింటోంది. సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు తలెత్తడం గొట్టిపాటి వర్గానికి తలనొప్పిగా మారింది. మంత్రికి ప్రజలతో ఉన్న అనుబంధం క్రమంగా తగ్గుతుండడం వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతోంది. సీనియర్ నాయకుల సలహాలను పక్కన పెట్టడం వల్ల క్షేత్రస్థాయిలో వ్యతిరేకత మొదలైందని టాక్. ఇలాంటి పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాయకుడు అంటే స్టేజీలపై ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, కార్యకర్తల కన్నీళ్లు తుడిచేవాడు. ఈ విషయంలో చింతలపూడి అశోక్ అద్దంకి వైసీపీ శ్రేణుల మనసు గెలుచుకున్నారు. నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అర్ధరాత్రి కూడా ఫోన్ ఎత్తే నాయకుడు దొరికాడని వారు సంబరపడుతున్నారు. ఇల్లు గెలిచి రచ్చగెలవాలి అన్న సామెతను అశోక్ అక్షరాల పాటిస్తున్నారు. మొదట సొంత పార్టీ క్యాడర్ను ఏకం చేస్తూ ప్రతి ఊరిలోనూ పర్యటిస్తున్నారు. అధికార పార్టీ వేధింపులకు గురైనప్పుడు అండగా నిలబడటంతో కార్యకర్తల్లో నమ్మకం పెరిగింది. అక్రమ కేసులతో ఇబ్బందులు పడ్డవారికి భరోసా ఇస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు. అశోక్ వస్తే తమ గోడు వినేవాడు ఉంటాడనే ధీమా ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ వినిపిస్తోంది. కేవలం పార్టీలకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల సమస్యలపైన కూడా ఆయన పోరాడుతున్నారు. ఇటీవల అద్దంకి నియోజకవర్గ నేతలతో వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సమీక్ష రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముందు నుంచే క్రమశిక్షణతో పనిచేయాలని జగన్ సూచించారు. ఈసారి అద్దంకిలో జెండా ఎగరవేయటం ఏమాత్రం కష్టం కాదని జగన్ చెప్పడం కార్యకర్తల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. అశోక్ చేస్తున్న పనితీరుపై అధినేత సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాలను ఎప్పటికప్పుడు జగన్ గమనిస్తున్నారు. పార్టీ అంతా ఏకతాటిపై నిలబడితే విజయం తథ్యమనే సంకేతాలు ఈ సమావేశం ద్వారా వెళ్లాయి. జగన్ ఇచ్చిన భరోసాతో అశోక్ మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. అద్దంకి గెడ్డపై ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందని వైసీపీ శ్రేణులు నమ్మకంగా చెబుతున్నాయి.
ఈ సమీక్ష తర్వాత నియోజకవర్గ రాజకీయాల్లో వేగం పుంజుకుంది. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ అప్రతిహత విజయాలకు ఇప్పుడు అడ్డుకట్ట పడేలా ఉంది. 5 సార్లు వరుసగా గెలిచిన చరిత్ర ఆయనకున్నా ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. చింతలపూడి అశోక్ రూపంలో గొట్టిపాటికి బలమైన సవాలు ఎదురవుతోంది. ఇన్నాళ్లు ఎదురు లేకుండా సాగిన గొట్టిపాటి ప్రస్థానానికి అశోక్ బ్రేకులు వేసేలా కనిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అశోక్ పేరు మారుమోగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి కంటే కూడా అందుబాటులో ఉండే నాయకుడికే ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. మంత్రిగా బిజీగా ఉండటం గొట్టిపాటికి శాపంగా మారితే గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుండడం అశోక్కు వరంగా మారింది. ఈ పోరు రాజకీయ అగ్నిని మరింత రాజేస్తోంది. రానున్న ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం ఒక రాజకీయ కురుక్షేత్రాన్ని తలపించబోతోంది. ఒకవైపు 5 సార్లు గెలిచిన అనుభవం, మంత్రి పదవి, హోదాలో గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. మరోవైపు కార్యకర్తల అండతో ప్రజల మనస్సు గెలుచుకుంటూ ముందుకు సాగుతున్న చింతలపూడి అశోక్ ఉన్నారు. కాలం కలిసి వస్తే తాబేలు కూడా గెలుస్తుంది అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి. అద్దంకి గడ్డపై ఎన్నడూ లేని విధంగా వైసీపీ కార్యకర్తలు ఐక్యంగా పోరాడుతున్నారు. మార్పు తథ్యమని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ రాజకీయ యుద్ధంలో చివరికి అద్దంకి ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో చూడాలి. అశోక్ పట్టుదల, జగన్ వ్యూహం కలిసి అద్దంకిలో వైసీపీ జెండా ఎగరవేస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.